మన రక్షకుడు జీవాధిపతి అయిన యేసు పరిశుద్ధ దివ్యమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసును అనే లేఖన భాగాన్ని మనం చూస్తుంటుండగా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృపా మహేదేశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు మనకు సంకల్పము నెరవేర్చటానికి ఆయన మన ఎడల కృప విస్తరింపజేసినట్టుగా మనము చూస్తుంటున్నాము. ఎందుకనగా ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి మన పాపములకు పరిహారము ఆయన పొంది ఆయన రక్తము వలన మనకు రక్షణ విమోచన కలుగజేయటానికి దేవుడు కాలము సంపూర్ణమైనట్టు ఈ భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాము. ఈ భూలోకానికి వచ్చి అపరాధముల చేత మనము సచ్చిన వారమైనప్పుడు మనకు క్షమాపణ కలిగించుటకు ఆ కలువరిగిరిలో ఆయన మన కొరకు సిలువ వేయబడి, తర్వాత అవమానములు పొంది, గాయపరచబడి, తర్వాత ఆయన రక్తమును నీరును ఏకముగా కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని విమోక్షించి రక్షించి అటుగా మనము చూస్తుంటున్నాము. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంతకరువుగా ఉండినట్టుగా పెట్టినట్టుగా మనము చూస్తుంటున్నాం. మనము ఏమి కూడా ఇయ్యలేదు, కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మనకు ఆ కలవరిగిరిలో మన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము, రక్షణ విమోచన నిమిత్తము మనకు ఆత్మ మన స్వాస్థ్యమునకు సంతకరువుగా ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. ఆయన రాజ్యానికి వారసులమే కాకుండా ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు, రాజులుగా యాజకులుగా చేసుకున్నట్టుగా కూడా మనము చూస్తుంటున్నాము. అందు నిమిత్తము మనము ఆయన్ను ఎల్లప్పుడూ కూడా మనము రాబో యుగములలో కూడా ఆయనకు కీర్తి కలుగునట్టుగా మనము ఆయన్ను బద్దులమై ఉంటున్నాము. ఎలాగైతే ఆరాధించాలి అనేది మనకు తెలుసు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలి.